ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని నెలలుగా మా ఈ ఛానల్లో క్రైస్తవ్యము మతమా, నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనము ధ్యానము చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అయితే క్రైస్తవ్యము ఇంతకీ మతమా లేక దేవుని యొక్క మార్గమా అనేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతమని తెలియపరుస్తుంది, దేనిని దైవానికి సంబంధించినటువంటి మార్గము అని తెలియపరుస్తుందో ఈ విషయాలను కూడా దేవుని యొక్క వాక్యములోంచి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మతానికి దేవుని మార్గానికి ఉన్నటువంటి తేడాలను కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంశాలను దేవుని యొక్క వాక్యములోంచే ఎన్నెన్నో విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ అంశ సందేశాలను అదేవిధముగా ఈ అంశములో ఈ అంశము ద్వారా మేము చెప్తున్న ఎన్నెన్నో ఆత్మీయ విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీరు తెలుసుకుంటూ తద్వారా ప్రభుని గణపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు మీ పక్షముగా చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములోనే ప్రతి విషయము, దైవానికి సంబంధించిన ప్రతి విషయము కూడా దాచబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా మనం ధ్యానం చేయగలిగినప్పుడు ఆ ఒక దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరి దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆయన ఉద్దేశాలను ఆయన తెలియపరిచే విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నో విషయాలను సువార్త రూపంలో అవ్వచ్చు, లేక క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి అవ్వచ్చు, రక్షణ లేని వారికి ఆ రక్షణకు సంబంధించిన విషయాలను కావచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచగలిగిన ఎన్నెన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో ఉన్నాయి. దేవుని యొక్క మాటల ద్వారానే ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మా ఈ ఛానల్లో ఏ అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చినా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుంటూ ఆ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాలను కూడా చదివి వినిపించే ప్రతి అంశాన్ని కూడా మీకు తెలియపరచడం జరుగుతూ ఉందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మన యొక్క అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ అంశ ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. అంతేకాదు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఈ సమయంలో ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఈ విషయాలన్నీ క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగమును ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్య సువార్త వచ్చిన భాగము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా నరక కుమారునిగా చేదురు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో మత సంబంధులైనటువంటి, మత బోధకులైనటువంటి, మత పెద్దలైనటువంటి పరిసయ్యులను, శాస్త్రులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క మూలవాక్య సువార్త వచ్చిన భాగములోంచే ఒకని మీ మతములో కలుపుకొనుటకు అనే మాటను మనం తీసుకొని మతము అనేది మనిషి ద్వారా ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుంటూ ఈ యొక్క మతం సమాజంలో ఏ రకమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుందో ఆ విషయాలన్నీ గత కాలం సుదీర్ఘంగా మనం ఆయా భాగాలుగా చెప్పుకుంటూ రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభువారు ఆయన మత బోధకులను, ఈ యొక్క మత సంబంధమైనటువంటి ఆ మతాలను స్థాపించినటువంటి వారిని ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఖండించినట్లు, హెచ్చరించినట్లు, ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క స్వలాభాల కొరకు, స్వప్రయోజనాల కొరకు వారు సొంతంగా వారి యొక్క తలంపుల్లోంచి, ఆలోచనల్లోంచి
మనుషులు సృష్టించింది, మనుషులు ఏర్పాటు చేసింది మతము అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ మత సంబంధుల మీదకు వచ్చే తీర్పులను ఆ రోజు ఆయన ప్రకటించినట్లు తెలియపరిచినట్లు కూడా మత్తయి సువార్త ఆ ఒక 23వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఆ విషయాలన్నీ మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మత సంబంధాలతో కలిసి పనిచేయడానికి రాలేదు, ఆయన మతానికి దేవుడు కాదు అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి చెప్పినటువంటి ఈ మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన దేనికి దేవుడు అంటే మరి పరలోక ఆ మార్గానికి సంబంధించినటువంటి ఆ దైవ మార్గానికి సంబంధించిన ఆ మార్గానికి దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వాటికి ఆయన దేవుడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అంశం లోనికి ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం ఇంకొంత లోతుగా వెళ్ళకముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మారుతున్నటువంటి పరిస్థితుల మధ్య ప్రభు యొక్క సేవకులు తీసుకొనవలసిన జాగ్రత్తలు ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రభు యొక్క సేవకుల కుటుంబాల్లో మరి ఆ యొక్క దైవజనురాలు కానీ వారి యొక్క పిల్లలు కానీ ప్రశాంత వాతావరణ పరిస్థితులు ఉండునట్లు సహకరించేవారిగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. మరి సేవకుల కుటుంబాలలో ప్రభు సేవకురాలు కావచ్చు, ప్రభు బిడ్డలు వారు కలిగి ఉన్నటువంటి మరి బిడ్డలు అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు మరి దైవజనుడు మరి దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు వారందరూ ఒక మంచి ప్రశాంత వాతావరణాన్ని కలుగు చేయవారిగా ఉండాలి. వారు అలాంటి ప్రశాంత వాతావరణాన్ని చేయనట్లు కూడా మరి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులైన వారిని ఆ విధంగా మరి తయారు చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారి ప్రార్థనలు కూడా మనం పరిచర్య చేయడానికి వెళ్తున్నప్పుడు మన యొక్క ఆ పరిచర్యలో ఎంతో మనకి మేలుకరంగా ఉంటూ ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకుల కుటుంబాల్లో సేవకురాలు కానీ లేక ప్రభు సేవకుల కుటుంబాల్లో పిల్లలు కానీ యవన బిడ్డలు కానీ ఎలా ఉండకూడదో కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోబు భార్యలాగా ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే యోబు భార్య మరి దైవ పరీక్షను ఎదుర్కొంటున్నటువంటి యోబుని మరి ఆమె మాట్లాడుతున్న మాటలను బట్టి యోబు అంటాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావని. ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనురాలు మూర్ఖతకి చోటు ఇవ్వకూడదు, మూర్ఖుల్లాగా ప్రవర్తించకూడదు, మూర్ఖుల్లాగా మాట్లాడకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మంచి ఆత్మీయత కలిగిన వారిగా ఉంటూ సేవకుని అర్థం చేసుకుంటూ చక్కగా సేవలో సహకరించే వారిగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అలాంటి వారి విషయమై ప్రభు సేవకులైన వారు కూడా భారముతో ప్రార్థన చేసి వాక్యానుసారమైన ఆత్మీయ విషయాల్లోనికి వారిని మనం నడిపించుకోవడం చాలా అవసరమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12-25 వరకు రాయబడిన వాక్య వచనాల్లో యాజకుడు అయినటువంటి ఏలీ కుమారులను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు బహు దుర్మార్గంగా వారు మరి ప్రవర్తించినట్లు నడుచుకున్నట్లు దేవుని యొక్క కోపాన్ని రేపినటువంటి శాపగ్రస్తులుగా కూడా వారు నడుచుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సేవకుల పిల్లలు మరి చాలా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉండాలి, కానీ దేవుని కోపాన్ని రేపేవారిగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ప్రభు సేవకులైన వారిని సరైన మార్గంలోనికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధముగా మరి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుని మనం చూస్తూ ఉంటాం. మరి ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు యొక్క కుమార్తె దీనాని మనం చూస్తూ ఉంటాం. దీనాలాగా ఉండకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే లోక సంబంధించినటువంటి పరిస్థితులను ప్రేమించే లోక ఆకర్షణ కలిగిన బిడ్డలుగా ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దీనాను బట్టి ఇశ్రాయేలు యొక్క కుటుంబం అంతా కూడా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అవమానకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నట్లు వాక్యములో చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ప్రభు సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి మరి భార్యలైనటువంటి వారు యెజబెలు లాంటి జీవితానికి చోటు ఇవ్వకూడదని ప్రభు సేవకునిగా తెలియపరుస్తాం. రాజుల మొదటి గ్రంథం
ఏమండి 18వ అధ్యాయం 13 నుండి 19, అదేవిధముగా 19వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 30-37 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ప్రభు సేవకులు ఎంతటి గొప్ప వక్తలైనా ఏమండి మరి ఖాళీ లేని సేవను చేస్తూ ఉంటూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబీకులు కానీ లేక ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క శ్రేయస్సును కోరేటటువంటి విశ్వాసులు కానీ ఆత్మీయ అభిమానులు కానీ ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు, ఆలోచనలు ప్రార్థనాపూర్వకంగా మరి మనం తీసుకోవడమే కాకుండా ఆచరణలోనికి కూడా వాటిని తీసుకోవడం చాలా మంచిది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రభు సేవకుల యొక్క సేవా జీవితాల్లో దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని వాడుకుంటూ వారి ద్వారా కొన్ని సూచనలు, కొన్ని ఆలోచనలు మనకి ఇస్తూ ఉన్నప్పుడు వాటి విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఏమండి మనం జాగ్రత్త పరుచుకోవడం చాలా అవసరమైనది. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6 వచనం, అదేవిధంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18-12 వచనాలు మీరు చదివితే చాలా విలువైన విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఆలోచన కర్తలను నియమించేవాడు కూడా దేవుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రధాన ఆలోచనకర్తగా మన జీవితాల్లో దేవుడు ఉంటూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది మరి అత్యున్నత రీతిలో మంచి వక్తలుగా వాడబడుతున్న ప్రభు సేవకులైన వారు ఏమండి వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థాయిని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది ఆత్మీయులు ఇచ్చేటటువంటి సలహాలు కానీ ఆలోచనలు కానీ మరి లెక్కలేని తనంగా ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది ప్రభు సేవకులు మరి చూస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నా ఆత్మీయ స్థాయికి మరి నేను దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాను, నాకు వీరు చెప్తారా, వీరు చెప్పేవి నాకు ఎంతవరకు అవి మేలుకరమైనవి, దేవుడు నన్ను బాగానే నడిపిస్తున్నాడని కొంతమంది ఆత్మీయుల యొక్క ఆలోచనలు కూడా కొట్టిపారేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైతే అలా కొట్టిపారేస్తూ ఉంటారో సాతానికి అలాంటి సేవకులు అవకాశం ఇస్తూ ఉన్నారు అని విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి పరిస్థితి రాజైనటువంటి దావీదు జీవితంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 30 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక్కొక్కసారి సాతాను కూడా ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తూ ఉంటామో సాతాను అవకాశాన్ని ఉపయోగించుకొని వాడు కొన్ని ప్రేరేపణలు, వాడు కొన్ని ఆలోచనలు ఇచ్చి మనల్ని ఒక రాంగు విధానాల్లో నడిపించి కొన్ని ప్రమాదాలు వాడు సృష్టిస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం తప్పక ప్రభు సేవకునిగా గుర్తించాలి, గ్రహించాలి. ఇవన్నీ కూడా వాక్యాన్ని బట్టి నేను ప్రభు సేవకునిగా మీ ముందు పెడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణలు ఇవి మీకు తెలియపరచాలి అనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మన మంచితనము మీద కానీ లేక ప్రజల్లో మనకున్నటువంటి ఆదరణ మీద కానీ లేక మన మీద మనమే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే అలాంటి స్థితిలో అలాంటి సమయాల్లోనే ప్రియా దేవుని బిడ్డలారా మరి సాతానుగాడికి మనం అవకాశము ఇచ్చిన వాళ్ళం అవుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన మీద మనం నమ్మకత్వాన్ని కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఏదో రకంగా ఎదురవుతూ ఉంటాయి. సాతానుగాడు కూడా అవకాశాలను ఉపయోగించుకుంటాడు. కానీ ప్రభు సేవకులైనటువంటి నమ్మకం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మీదే మరి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోని విషయాలను ఆధారము చేసుకుంటూ నిర్ణయాలను ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విధంగా రాజైనటువంటి దావీదు ప్రియా దేవుని బిడ్డలారా తన జీవితంలో మరి ప్రతి విషయాన్ని దేవుని యొద్ద విచారణ చేసి ప్రియా దేవుని బిడ్డలారా ఒక దగ్గరికి వెళ్ళాలన్నా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉండాలన్నా ఉండకూడదన్నా ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేసి దేవుని ద్వారా గొప్ప సహాయాన్ని పొంది దేవుని కాపుదల భద్రత మరి రాజైనటువంటి దావీదు పొందినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 1 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి మంచి సాక్ష్యము ప్రార్థనా జీవితము లేనటువంటి మరి అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా సరైనటువంటి దర్శనము లేని ఆత్మల పట్ల భారము లేనటువంటి మరి పాపులారిటీ కొరకు లాభాన్ని పొందే ఆకాంక్షతో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మీటింగులు
పెడుతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. మరి స్థలాలకి కానీ అలాంటి సేవకుల దగ్గరికి వెళ్ళే విషయాల్లో మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభు యొక్క ప్రేరేపణలోనే ప్రభు యొక్క సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం చేయాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంటే కొంతమంది ఏ రకమైనటువంటి మంచి సాక్ష్యం ఉండదు, కొంతమంది సేవకులకు రకమైన దర్శనము ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితము కూడా ఉండదు, ఆత్మల పట్ల భారము కూడా ఉండదు. కానీ వారు కొంతమంది సేవకుల ద్వారా వారు పాపులారిటీ అవ్వడానికి ఏం చేస్తుంటారంటే పిలుస్తూ ఉంటారు. అలాంటి స్థలాలకి వెళ్ళేటప్పుడు ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి, ప్రభు నడిపింపును బట్టి మనం వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం ప్రకటన చేయడానికే కదా వెళ్తున్నాను, నా పని నేను చేసుకోవాలి, దేవుడు నాకు అప్పచెప్పాడని మనం వెళ్ళిపోవడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. కొన్ని స్థలాలు దేవుని చిత్తము కాని స్థలాలు కూడా ఉంటాయి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు లాంటి భక్తిహీనులతో స్నేహము చేయకూడదు. ఈ విషయాన్ని గమనించండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆహాబు లాంటి మరి వారితో యెహోషాపాతు వియ్యమందాడు, స్నేహం చేశాడు. మరి ఆహాబు గురించి దేవుని వాక్యంలో చూస్తాం, భక్తిహీనుడిగా ఆహాబుని చూస్తూ ఉంటాం. తద్వారా యెహోషాపాతు మరణకరమైన పరిస్థితి ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. అద్భుత రీతిలో దేవుడు మరలా తను రక్షించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు దేవుని సంతోషపెట్టి వారిగాను దేవుణ్ణి మాత్రమే మహిమపరిచే వారిగా మనం ఉండాలి తప్ప మనకు దేవుని యొక్క మహిమను మనకు మనం తెచ్చుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుని మహిమను మనం పొందేవారిగా దేవుని ప్రజల దగ్గర మనం ఉండకూడదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క బోధలు కూడా మరి దేవునికి మహిమకరంగా మనం బోధించాలి తప్ప మనకి ఒక గుర్తింపును, గౌరవాన్ని, మనకు ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి మన బోధల ద్వారా మనం ఏ రకమైన ప్రయత్నాలు చేయకూడదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా మనుషులు మనలను సంతోషపరిచే పరిచర్యను మనం చేయకూడదు. మన యొక్క బోధలు కానీ మన పరిచర్య కానీ దేవుని సంతోషపెట్టే రీతిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 22-23 వచనాల్లో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 ద్వారా ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు ప్రియులారా, దేవుని పరిచర్యలో వివేకము అవసరము. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16-17 వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ఆ వాక్య సువార్త వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. గనుక పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై యుండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని యేసు ప్రభువారు తాను పరిచర్యకు పంపుతున్నటువంటి ఆ 12 మంది శిష్యులకు తెలియపరిచిన విషయాలుగా ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్తున్నారు, మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడండి. అందరూ మనుషులు మనల్ని ప్రేమించేవారిగా ఉండరు, అభిమానించేవారిగా ఉండరు, కొన్ని సందర్భాలు వ్యతిరేకించేవారిగా, మరి విరోధులుగా, లేక మన మీద వ్యతిరేకంగా పనిచేసేవారిగా ఉంటూ ఉంటారు. ప్రేమించేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు. కనుక మనుషుల విషయంలో ప్రభు సేవకులైన వారు జాగ్రత్త కలిగి ఉండాలి. దాన్ని ఏమన్నారంటే వివేకమని ప్రభు ఆనాడే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా మరి యేసు ప్రభు వారు పంపుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఇద్దరిద్దరిగా పంపబడినటువంటి వారు అక్కడ పరిస్థితులను ప్రభువుకి మరల వారు చెప్పుటను కూడా మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బట్టి యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిలో పిరికితనం ఉందనా? కాదు. యేసు ప్రభు వారు భయస్థులనా? కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి వివేకము ఆయన కలిగి ఉన్నారు కనుక అక్కడ ఎటువంటి మరి ఆ పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఏ విధమైనటువంటి బోధలు చేయాలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక పరిచర్యను అక్కడ ఎటువంటి పరిచర్య అవసరమో ఈ విషయాలను తెలుసుకోవడానికి యేసు ప్రభు వారు తన శిష్యులైన వారిలో ఇద్దరిద్దరిని పంపుతూ అక్కడ విషయాలను తెలుసుకొని వెళ్ళి పరిచర్య చేసిన సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాల్లో యేసు ప్రభు వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి లోకము క్రియలు
చెడ్డవని బోధించు ప్రతి ప్రభు సేవకుడు యేసుక్రీస్తు వలె జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. అంటే లోకములో ఉన్నటువంటి క్రియలను ఖండిస్తున్నవారు కానీ, లోకములో ఉన్న క్రియలను మరి సరిచేస్తున్నవారు కానీ, అవి చెడ్డవని బోధిస్తున్నవారు యేసు ప్రభు వలె జాగ్రత్తలు తీసుకోవాలి. యేసు ప్రభు వలె వివేకము కలిగి నడుచుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల మధ్య ఏమండి ప్రభు యొక్క సేవకులైన వారు, ప్రభు సేవకుల కుటుంబాలు తీసుకోవలసినటువంటి మరి జాగ్రత్తలై ఉన్నవని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశానికి సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు స్థాపించిన మతానికి దేవుడు బోధించి లేక దేవుడు తెలియపరిచిన నేనే మార్గమని తెలియపరిచినటువంటి మార్గానికి ఉన్నటువంటి తేడాను ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇందులో భాగంగా గత వారం శాంతి మార్గం గురించి మనం తెలుసుకున్నాం. దానికి ముందు వారం ప్రియా దేవుని బిడ్డలారా ఇరుకు మార్గం గురించి మనం తెలుసుకున్నాం. అంటే యేసుక్రీస్తు మార్గము ఇరుకు మార్గమని, దానికి సంబంధించినటువంటి ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మార్గం శాంతి మార్గం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మరి యొక్క మార్గమును గురించి, దైవానికి సంబంధించిన మరి యొక్క మార్గమును గురించి మనం తెలుసుకుందాం. లోకాసు వార్త 20వ అధ్యాయం 21లో అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచు నున్నావు, ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసుప్రభు వద్దకు వారు పంపినటువంటి ఆ ఒక వేగులు వారు యేసుప్రభు దగ్గరికి వచ్చి వారు యేసుప్రభుని చూస్తూ యేసుప్రభు వారితో మాట్లాడుతూ వారు మాట్లాడిన మాటలుగా వీటిని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసుప్రభు దగ్గరికి ప్రధాన యాజకులు, శాస్త్రులు పంపిన ఈ వేగులు వారు ఏమంటూ ఉన్నారంటే, నీవు దేవుని మార్గమును బోధించుచున్నావని మేము ఎరుగుదుము అని వారు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యేసుప్రభు వారు ఒక మతం పక్షముగా ఆయన పనిచేయడానికి రాలేదు కానీ, ఒక మతాన్ని ఆయన స్థాపించడానికి రాలేదు కానీ, మత సంబంధాలతో కలిసి పనిచేయడానికి ఆయన రాలేదు కానీ, ఏమండి దేవుని మార్గాన్ని బోధించడానికి, తెలియపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిజదేవుని మార్గమునై ఉన్నది అని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఇది నిజదేవుని మార్గము అని మనం తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు బోధించినటువంటి బోధల ద్వారానే క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిజదేవుని మార్గమునై ఉన్నది అనే విషయాలు యేసుక్రీస్తు బోధల ద్వారా మాత్రమే మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దేవుని మార్గాన్ని బోధించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. నిజానికి ఆయనే దేవుడు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకములో ఆయన ఆత్మస్వరూపైన దేవుడు ఆయన భూలోకానికి వచ్చినప్పుడు శరీరాన్ని దాల్చి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. అయితే ఆయన చూసిన వారు మట్టుగా వారు ఆయన చెప్పే బోధలను, ఆయన యొక్క జీవిత విధానాన్ని చూసి దైవికంగా ఆయన్ని గుర్తిస్తూ ఆయన గురించి వారు ఏమైనా మాట్లాడారంటే ఆయన ఒక బోధకునిగా వారు చూస్తూ, ఇగో నీవు దేవుని మార్గాన్ని బోధిస్తున్నావు అని యేసు ప్రభు వారిని వారు చూసిన విధానం ఏంటంటే ఒక బోధకునిగా, దైవ బోధకునిగా చూడడాన్ని బట్టి నీవు దేవుని మార్గాన్ని బోధిస్తున్నావు అనే మాటను వారు వాడారే తప్ప అంత మాత్రాన ఆయన దేవుడు కాదు అనేది ఈ యొక్క మాటల యొక్క అర్థమో కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆయన దేవుడు, ఆయన మానవ శరీరాన్ని దాల్చి భూలోకానికి ఆయన వచ్చారు. సర్వమానవాళి పాపాల శాపాల స్థానములో తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఈ విషయాన్నే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి ఆ మాటల్లో మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు తను తాను సశరీరుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే దేవుడు మరి మానవ శరీరాన్ని ధరించి ఆయన ఈ భూలోకంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన పత్రికల్లో కూడా యేసు ప్రభు వారిని సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు, మహాదేవుడని అన్నట్లు
మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా యేసు ప్రభు వారిని మరి ఆయన మరి రకరకాల రూపాలలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయనలో ఉన్న దైవత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయనే దేవుడనే విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క మార్గాన్ని బోధించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక మార్గాన్ని ఆయన బోధల ద్వారా బహు వివరముగా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం తప్పక మరి మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు దేవుడు, కానీ ఆయన బోధించిన బోధలను బట్టి మాత్రమే నీవు దేవుని మార్గాన్ని బోధిస్తున్నావు అని ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు పంపిన వేగుల వారు ప్రస్తావించారే తప్ప నిజానికి ఆయనే దేవుడు అనే విషయం అనేది మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు ఆయన దైవ సంబంధమైనటువంటి ఆ మార్గానికి సంబంధించిన ఎన్నో బోధలు ఆయన బోధించినట్లు ఆయన సేవా జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు యొక్క మార్గము దైవ మార్గము. ఈ దైవ మార్గాన్ని ప్రపంచంలోని ప్రతి మనిషి తప్పక తెలుసుకోవాలి. ఈ దైవ మార్గములో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. అయితే మనుషుల మార్గాలు మనిషి జీవితాన్ని పతనం వైపునకు నడిపిస్తాయి, నాశనకరమైనటువంటి పరిస్థితుల వైపునకు నడిపిస్తూ ఉంటాయి. మంచి జీవితాన్ని నేర్పలేవు, మరి మంచిగా బ్రతికేటట్లు కూడా ప్రోత్సహించలేవు. వారి వారి స్వార్థాలకు అనుకూలముగా మరి మార్చుకొని తగిన లాభాన్ని పొందుకునేవిగా మనుషుల మార్గాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. మరి మనుషులు మార్గాలు అవి పాపపు మార్గాలు అని మనం తెలుసుకోవాలి. దైవానికి సంబంధించిన దేవుని యొక్క మార్గము అది పవిత్ర మార్గము అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే మనుషుల మార్గములో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ మనుషులు ఏర్పరిచినటువంటి మార్గాలు అవి పవిత్రమైన మార్గాలు కావు. వాటిలో నీతి ఉండదు, నిజాయితీ గల పరిస్థితులు కూడా మనకు కనబడవు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. గనుక మనకు కావలసింది మనుషులు ఏర్పరిచిన మార్గాలు కావు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే మానవునిగా వచ్చి నేనే మార్గము అని ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియపరిచినటువంటి యేసుక్రీస్తు మార్గములో మన యొక్క జీవిత ఆ ప్రయాణాన్ని మనం చేయగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 13వ అధ్యాయం 36 అదేవిధంగా 14వ అధ్యాయం 6లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉండేటటువంటి స్థలములోనికి మనం వెళ్ళగలము. ఆరోగ్యకరమైన స్థితిని మనం అనుభవించగలము. అసాధ్యమైనటువంటి అద్భుతాలు ఆయన ద్వారా మన జీవితాల్లో మనం అనుభవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా యేసుక్రీస్తు మార్గములో ప్రయాణము చేయగలిగినప్పుడే మరి యేసు ప్రభు వారు ఏ పరలోకము నుండి అయితే ఈ భూలోకానికి వచ్చారో ఆ పరలోకానికి ఆయన మార్గములో ప్రయాణము చేసేవారే మరి ఆ ఒక పరలోకానికి చేరుకోగలరు. ఆ పరలోకములో సిద్ధపరచబడినటువంటి శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని, మరణము లేని ఆ నిత్య స్థితిని యేసుక్రీస్తు వలె మనము కూడా మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి ఈ విషయాల కొనసాగింపుగా ఇంకా చాలా వివరణతో కూడినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే ప్రతి విషయాన్ని వివరించి ప్రార్థనాపూర్వకంగా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ లోకానికి తెలియపరిచే ప్రయత్నాన్ని మా ఈ ఛానల్ ద్వారా మేము చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ వీక్షించండి, ఈ సత్యాలు తెలుసుకోండి. క్రీస్తును విశ్వసించిన మీరు మరి ఆ ఒక క్రీస్తు విశ్వాసములోనే మీ విశ్వాసాన్ని మరణం వరకు కొనసాగించగలిగినప్పుడు దేవుని యొక్క గొప్ప ఆ మహిమ సంబంధమైనటువంటి ఆ నిత్య స్థితిని, శాశ్వత స్థితిని ఆయన నిత్యత్వములో మనం పొందుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి కండ్లు మూసుకొని తళ్ళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే సయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన దేవా మా యొక్క ఈ ఛానల్లో ఎన్నో విలువైన విషయాలు నీ వాక్య వెలుగులోంచి మేము తెలుసుకోవడానికి మీ ఆత్మ ద్వారా ఈ కడవరి దినాల్లో మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. దేవా ఇగో నీ వాక్యములో వ్రాయబడినట్లు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయబడినట్లు నాయన
ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ మాటలకు అయా విధేయత కలిగి ఈ మాటలను అయా ఇగో ప్రభు ఆచరణలో పెట్టి నీవు కోరేటటువంటి ఆత్మీయతలో అయా మతములో విశ్వాసాన్ని కొనసాగించక నీ బోధలలో దేవా నీ మార్గములో అయా నీ వాక్యాన్ని ఆధారము చేసుకుని నీలో నీవు చెప్పినట్లు విశ్వాసాన్ని ఇగో నీ ప్రజలు కొనసాగించినట్లు మీ కృప దయచేయమని ఈ మాటలు విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్ ఆమేన్.